హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కావచ్చు. అయితే ఎడ్యుకేషన్ వల్ల మీకు జరగబోయే విషయాన్ని ఈరోజు చెప్తున్నాను. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అందరూ చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని, మంచి ఉద్యోగం కొట్టాలనుకుంటారు. అయితే వాళ్ళ తెలివి 10th వరకు హైపర్ ఉంటుంది. అంటే హైపర్ అంటే మేధావులాగా థింకింగ్, ఒక ఆశయంతో ఉంటుంది బ్రెయిన్. ఎప్పుడైతే ఈ ఇంటరు, ఈ బీటెక్, ఈ డిగ్రీలు ఇవి చదువుతుంటారో వాళ్ళని ఈ పెద్ద పెద్ద కాలసర్ప దోషాల గురించి చదివిన అయ్యగారులు, శ్రీకాళహస్తిలో ఉన్న అయ్యగారులు, ఇక పూజారులు వీళ్ళందరూ వీళ్ళు చదువుతున్న బుక్కులన్నిటిని, ఇంజనీరింగ్ బుక్స్ కానీ, మనకు ఇంటర్లో వచ్చే ఎంపీసీ బుక్స్ కానీ, బైపీసీ బుక్స్ కానీ, ఇంకా సంబంధించిన హిస్టారికల్ బుక్స్ కానీ, గౌట్ స్కూళ్ళల్లో చదివించిన పాఠ్యాంశాలలో కానీ ఈ కాలసర్ప నాడులు వేస్తున్నారు. ఈ కాలసర్ప నాడులతోటి మీ జీవితంలో మీ ఉద్యోగాన్ని, మీరు లక్ష్యాన్ని చేరుకోకుండా కొన్ని సంస్థలు అడ్డొస్తున్నాయి. నేను చదివిన స్కూల్లో, నేను చదివిన వాతావరణం ప్రకారం ఇక్కడ చూసుకుంటే ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది, పెద్దపల్లి, కరీంనగర్. ఇంకా యుఎస్ఏలో కూడా ఒక ట్రినిటీ యూనివర్సిటీ ఉంది. వీళ్ళందరూ టైఅప్ అయ్యి ఈ కాలసర్ప దోషాలని ఈ తెలివైన పీపుల్స్కి అంటగడుతున్నారు. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎడ్యుకేషన్ని ఎక్కువ చదవకుండా మీ ఆశయం ఏంటో, మీ లక్ష్యం వైపుకి మీరు తొందరగా ఏరుకోండి. మీకున్న పాపులేషన్ వల్ల మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయలేక ఈ కొంతమంది ఈ యో మంత్రాలు నేర్చుకున్న సాధువులు ఉంటారుగా, వీళ్ళందరూ కలిసి మీకు ఇవన్నీ చేరకుండా చేస్తున్నారు. ఇవన్నీ నిజం. వీటికి మిమ్మల్ని భయభేదగా చేయడానికి సర్పదోషాలని, ఇంకా మీకు పెళ్ళి కాకుండా చేయడం, మీ తెలివిని ఎంతున్నా ప్రదర్శించకుండా చేయడం, మీ లోపాలని క్యాచప్ చేసుకొని మీ పాయింట్ ఆఫ్ చేసి మిమ్మల్ని తొక్కేయడమే ఈ విద్యా సంస్థలు జరుగుతున్నాయి. తెలంగాణ మొత్తం చదువుతున్న పిల్లలు, సిఎంఆర్ కాలేజ్ అయినా, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అయినా అందరికీ చెప్పేది ఇదే. ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువుతున్న ప్రతి ఒక్క బుక్కుకి కాలసర్ప దోషాలు ఉన్నాయి. రావు కేతువులు అంటారు వీటిని అంటగట్టి మీ బాల్యంలో ఉన్న స్వేచ్ఛని, మీ సంతృప్తిని, మీ ఆశయాన్ని, మీకు జరగబోయే సోల్మేట్ తోటి పెళ్ళిని కూడా కాకుండా చేస్తున్నారు. దయచేసి మీ యొక్క అసలైన సోల్మేట్ని చేరుకోకుండా, మీరు హ్యాపీగా ఉండకుండా కొంతమంది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. వీటిని బయట పెడుతున్న యూట్యూబర్గా నేను ఏమి చెప్పాలనుకుంటున్నా అంటే, దయచేసి మీరు చదివి మీ లక్ష్యం ఏంటిదో అక్కడున్న కంపెనీలో టైఅప్ అయ్యి అక్కడికి వెళ్ళండి, కానీ డైరెక్ట్ వెళ్ళి అక్కడ టైఅప్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ నమ్మకండి. ఇదంతా ఫ్రాడ్, ఇదంతా బిజినెస్, ఇదంతా డబ్బుల కోసం తేలికగా మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేయండి. ఈ స్కాలర్షిప్ పేరుతో మీకు ఇచ్చేదంతా ఈ కాలసర్ప దోషాలతో లింక్ అయిన మనీయే. ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు చూడండి గవర్నమెంట్, మీకు ఇచ్చే ప్రతి ఒక్క పైసా దేవుడు దగ్గర ఉన్న తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ నుంచి వచ్చే డబ్బులో కొంచెం ఇందులో కాజేసి మీకు స్కాలర్షిప్గా ఇస్తున్నారు. అయితే ఇది కూడా కాలసర్ప దోషమే. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్క ఉండిలో ఉన్న, పూజలో ఉన్న సమానుకు సంబంధించిన ప్రతి ఒక్క పైసా భారతదేశంలో నలుమూలలా విస్తరించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎడ్యుకేషన్ సిస్టంలో అన్నీ ఈ కాలసర్ప దోషాలే అంటగడుతున్నారు. సో తెలివైన పీపుల్స్కి నేను చెప్పేది, మీరు మీ సాధన ఏంటిదో, మీకు కావాల్సిన లక్ష్యం ఏంటో ఆడికి వెళ్ళి ఆ కంపెనీతో టైఅప్ అయి అక్కడనే పని చేసుకోండి. అంతేగాని చదువుకోకండి. చదువుకోవడం వల్ల పిచ్చోళ్ళు అవుతారు. ఈ బుక్కులు చదవడం వల్ల. ఏ బుక్కులు? కాలసర్ప సంబంధించిన ఇంజనీరింగ్ బుక్స్ ఏదంటే కొన్ని చెప్తాను. సిఎస్సి, ఈసీ, త్రిబుల్, మెకానిక్స్, సివిల్స్, ఇంకా ఏరోనాటికల్స్, ఏఐ, ఇంకా ఈ ఎంపీసీలో ఉన్నటువంటి మ్యాథ్స్, ఇంకా బైపీసీలో ఉన్నటి బాట్నీ, జువాలజీ, ఇంకా ఇవన్నీ మీని అటాక్ చేసి మీ బ్రెయిన్ని తెలివిపరుస్తారు, కానీ మీరు ఎదగరు. మీరు రీసెర్చ్లు, సైంటిస్టులు అవ్వాలనుకున్న వారు కూడా మీ యొక్క ప్రాసెస్ని జరగకుండా ఈ బుక్స్ ద్వారా మీ మైండ్ని, నర్వ్ సిస్టాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దీనిని ఈ కరీంనగర్లో ఉన్న సైకాలజిస్టులైన సుమా హాస్పిటల్ వాళ్ళు కూడా ఇందుకు టైఅప్ అయ్యి ఈ అటాక్స్ చేస్తున్నారు.
మత్తు మందులు ఇచ్చి పిల్లలకున్న స్వేచ్ఛని దూరం చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఎర్రగడ్డ హాస్పిటల్‌కు జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు కొన్ని కుట్రలు చేస్తున్నారు. వీళ్ళనందరిని అరెస్ట్ చేసినా తప్పు లేదు. కరీంనగర్‌లో ఉన్న ప్రతి ఒక్క నకిలీ డాక్టర్లే. వాళ్ళకేం విద్య రాదు. వాళ్ళు చేయంగా ఆ విద్య నేర్చుకున్నారు. వాళ్ళందరికీ నిజమైన సర్టిఫికేట్ లేదు. అంతా ఫేక్ నా కొడుకులే ఉన్నారు. ఈ కరీంనగర్, వరంగల్, ఇంకా కోదాడ, ఇంకా చిత్తూరు ఇవంతా నకిలీ మాఫియా. ఈ బిజినెస్ మాఫియా అంతా రంగాన్ని నడిపిస్తున్నదంతా ఈ గవర్నమెంట్ సెక్టర్ నుంచి సర్టిఫికేట్ ఇస్తున్న దుండగులు. వీళ్ళందరూ మోసగాళ్ళు. వీళ్ళందరూ దేవుడి సొమ్ముతోటి మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ స్కాలర్షిప్ తోటి మీకు కాలసర్ప దోషాన్ని అంటగడుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు ఈ దోషం పోవడానికి ఒక్కొక్కసారి ఉరేసుకొని చచ్చిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని, డ్రగ్స్కి బానిస అవ్వాలని, ఆల్కహాల్కి ఎడిక్ట్ అవ్వాలని, మీ పిల్లల్ని ఎదగకుండా చేయడానికి ఇది జరుగుతున్నాయి. దయచేసి ఈ వీడియోని షేర్ ఎంతమందికి చేసినా మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అవసరం లేదు మీకు. ఇదంతా ఫేక్స్ మాఫియా. ఒక డిగ్రీ సరిపోతుంది, కానీ డిగ్రీలోనే మిమ్మల్ని అటాక్ చేసి అన్ని సబ్జెక్టులు సెమ్ ద్వారా మీ మెదడుకి ఎక్కించి మిమ్మల్ని అనారోగ్య స్థితికి లోన్ చేస్తున్నాయి ఈ సబ్జెక్టులు. కారణం వీళ్ళందరూ పూర్ పీపుల్ మీద, మిడిల్ పీపుల్ మీద అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క బలహీనతని క్యాచప్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ అసలైన నిజం. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.